మగవాళ్ళ మనసు దోచుకునే మన్మధుడని. బిగ్ బాస్ అది నిజంగా రియాలిటీ షోనా లేకపోతే స్క్రిప్టెడ్? అలాగైతే నేను ఎప్పుడు బిగ్ బాస్ ఫైన్. సో దానివల్ల సో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు డెంటల్ ప్రాబ్లం అని ఆ ప్రాబ్లం అని అవి ఉన్న వాళ్ళు బయటకు వచ్చి కొని వెళ్తారంట ఎవరికి తెలియక. అలా లోపల తీసుకెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళాడు, నోయల్ బోర్డు తీసుకెళ్ళాడు. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రావులిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. అతను ఒక యాక్టర్ అని చెప్పాలా, రైటర్ అని చెప్పాలా, లేకపోతే సోషల్ మీడియా బజ్ అని చెప్పాలా? ఎస్, ఆయనే జెస్సీ గారు. సో ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ఆయనతో ఈ రోజు స్పెషల్ ఇంటర్వ్యూ. బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగుందండి. సో కమింగ్ టు బిగ్ బాస్, అది నిజంగా రియాలిటీ షోనా లేకపోతే స్క్రిప్టెడ్? రియాలిటీ షో అండి. రియల్ గా ఉంది కాబట్టి అండి అన్ని రోజులు దెబ్బ తగిలించుకున్నాడు. నేను దెబ్బ తగిలి బయటకు వచ్చానండి. మొత్తం స్క్రిప్టెడ్ ఎడిటింగ్ ఉంటది అని చెప్తున్నారు కదా. సో ఎవరిని ప్రమోట్ చేయాలి అనుకుంటే వాళ్ళని హైలైట్ చేస్తారు ఎడిటింగ్ లో. ఇప్పుడు మీ షో ఇప్పుడు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ స్పాన్ లో మీకు కావాల్సిన కంటెంట్ మీరు ఎడిట్ చేసుకొని పెట్టుకుంటారు. ఇందులో కొన్ని సొల్లు ఉంటాయి, అనవసరమైన ఉంటాయి, అది కట్ చేస్తారు. అందులో ఆ పాయింట్ లో ఇప్పుడు ఆ టాపిక్ నేను మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అందులో టాపిక్ లో పలానా యాక్టర్ గురించి మాట్లాడుతున్నారు, యాక్టర్ హైలైట్ అవుతారు. టాపిక్ లో యాక్టర్ హైలైట్ అవుతుంది లేదా టాపిక్ హైలైట్ అయింది. సో దాని వల్ల ఆ షో రియాలిటీ షో కాదని చెప్పి మనం అనుకోవచ్చు. యాక్చువల్లీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ వితౌట్ మొబైల్ అంతా టార్చర్? అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చి వాంటెడ్ గా టార్చర్ క్రియేట్ చేస్తారు కదా. సో ఎలా అనిపించింది? బాగుంటుంది. సో ఇప్పుడు కూడా బిగ్ బాస్ 8 అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటున్నారు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బిగ్ బాస్ 8 మీద? షో చూస్తామండి, అంతే. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి అంటే ఎగ్జైటింగ్ కాన్సెప్ట్ పెద్దగా మార్పులు చెప్పలే ఉండవు. కాన్సెప్ట్ కొంచెం అడిషనల్ యాడ్ చేస్తారేమో, అంతే. సో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు డెంటల్ ప్రాబ్లం అని ఆ ప్రాబ్లం అని అవి ఉన్న వాళ్ళు బయటకు వచ్చి చెకప్ చేయించుకొని వెళ్తారంట ఎవరికి తెలియకుండా. అలాగైతే నేను ఎప్పుడు బిగ్ బాస్ ఫినాల్ వరకు నేనే ఉండేవాడినండి. చక్కగా టాప్ 5 వెళ్ళే కంటెస్టెంట్ నేను బయటకు వచ్చాను. అందుకే ఏంటంటే చెకప్ అక్కడ డాక్టర్స్ ఉంటారు, మామూలు లోపల మెడికల్ రూమ్ ఉంటుంది. ఆ మెడికల్ రూమ్ లో ఏంటంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గాట్ ఇంజ్యూర్డ్, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, చెక్ చేసి దానికి మెడిసిన్ ఇస్తారు. అది సివియర్ అయింది అనుకో, నాకు సివియర్ అయింది, సో బయట నుంచి స్పెషాలిటీస్ పంపిస్తారు. పంపించి వాళ్ళు మెడిసిన్స్ మనం చెక్ చేసి వాళ్ళు అక్కడే హౌస్ లోనే ఇచ్చేస్తారు. నాదేంటే ఓవర్ సివియర్ అయిపోయినప్పుడు ఏం చేసుకెళ్ళారంటే, మమ్మల్ని తీసుకెళ్ళి ఒక 1 hour బయటికి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకొచ్చి మళ్ళీ వదిలేశారు. మళ్ళీ ఎక్కడ సీక్రెట్ రూమ్ లో పెట్టారు మనం తీసుకొచ్చి. సో అలా ఉంటుంది. అంతేగాని తీసుకెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి ఒక 2 days అటు 3 days 2 days తర్వాత ఎంజాయ్ చేసి రా అని చెప్పి పంపిడు. అలాగైతే ఇప్పటికి బిగ్ బాస్ లో చాలా మంది బయట కనిపించేవాడు. అంటే 2 days అని కాదు, జస్ట్ ఆ చెకప్ కోసం మాత్రమే బయట. అంటే అక్కడ ఉన్న డాక్టర్స్ సివియర్ అయితే వస్తుంది. ఆబ్వియస్లీ సివియర్ ఉంటే బాగా హెవీగా సివియర్ గా ఉంటే వాడు తట్టుకోలేకపోతున్నారు, అయితే పర్సన్ తట్టుకోలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చి వాళ్ళ హాస్పిటల్ చెక్ చేయించి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయించి పంపిస్తారు లోపలికి. మళ్ళీ అలా లోపల తీసుకెళ్లారు, నన్ను తీసుకెళ్లారు, ప్రీవియస్ గా నోయల్ బోర్డు తీసుకెళ్లారు, అలా తీసుకెళ్లారంట కొంతమంది.